హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసండి మిర్రర్ వర్క్ అండి. మిర్రర్ని ఈజీగా ఏ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు అనేది చూపించేస్తానండి. ఇదైతే డ్రెస్కి డిజైన్ చేస్తున్నానండి, బాడీ పార్ట్ అనమాట ఇది. అయితే ఇందులో మొత్తం కూడా నేను రౌండ్ మిర్రర్స్, స్క్వేరు, ట్రయాంగిల్, రెక్టాంగిల్ అన్నీ యూజ్ చేస్తున్నానండి. సరే, రౌండ్ మిర్రర్ అయితే ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది చూపించేస్తానండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా కంటెంట్ మీకు అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. సరే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా అండి. ఫ్రేమ్ అయితే నేను సెట్ చేసుకున్నానండి. ఇందులో మొత్తం కూడా 3 సైజెస్ ఉన్నాయి. ఇది బిగ్ సైజు, ఇది మీడియము, ఇది స్మాల్ సైజు. 3 సైజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇది ఏ విధంగా స్టిచ్ చేయాలి, ఏ సైజ్ అయినా కానీ ఒకే మెథడ్లో స్టిచ్ చేసుకుంటామండి. మామూలుగా నీడిల్కి 4 లైన్స్ అండి, 2 లైన్స్ తీసుకుంటే 4 లైన్స్ అవుతాయి కదా, ఆ విధంగా తీసుకోవాలి. కావాలంటే 6 లైన్స్ కూడా తీసుకోవచ్చు. నేనైతే 4 లైన్స్ తీసుకున్నాను. ఫస్ట్ ఒక చోట నీడిల్ని పైకి తీసుకోవాలండి. ముందు కట్లు అంటారు, టాకాలు అంటారు, అవి వేసుకోవాలి ఫస్ట్ చుట్టూ ఫ్రేమ్ లాగా అనమాట. ఇలా ఫస్ట్ ఈ లైన్ వేసుకోవాలి, తర్వాత ఇక్కడ తీసుకోవాలి. చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి. ఒకసారి అర్థం కాకపోతే రెండోసారి మళ్ళీ చూడండి, రివైండ్ చేసుకుని చూడండి. స్కిప్ చేసి చూస్తే అర్థం కాదు. లాస్ట్ ఇది తీసుకునేటప్పుడు ఇందులో నుంచి తీసుకోవాలండి. తీసుకుని అప్పుడు ఇక్కడ కింద నీడిల్ని దించుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ తీసుకోవాలండి. ఇప్పుడు స్ట్రైట్గా అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు క్రాస్ తీసుకోవాలి. ఇట్లా ఈ క్లాత్ వచ్చేసి జార్జెట్ క్లాత్ అండి. దీని మీదకి సిల్క్ బాగుంటుంది కాబట్టి నేను సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. అదే కాటన్ ఫ్యాబ్రిక్ కానీ ఏదన్నా అయితే మాత్రం అందులోకి అయితే ఇంచు దారాలు అంటారు కదా, యాంకర్స్ థ్రెడ్ అని అంటారు, ఇంచు దారాలు అంటారు, ఇచ్చు దారాలు, అవైనా కానీ మనం తీసుకుని వాటితో అయినా చేసుకోవచ్చండి వర్క్ అనేది. ఇప్పుడు మొత్తం టాకాలు వేయటం అయిపోయింది. ఇప్పుడు రౌండ్ మొత్తం ఫిల్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ నీడిల్ తీసుకున్నాం కదా, ఇందులో నుంచి ఈ విధంగా తీసుకోవాలి. ఇలా తీసుకుని ఇట్లా మళ్ళీ అక్కడ కొంచెం ఇలా చిక్కు పడతానే ఉంటుందండి, ఏం పర్వాలేదు. కానీ ఇలా మళ్ళీ అక్కడ ఇప్పుడు మళ్ళీ ఇందులో నుంచి తీసుకోవాలండి. ఇలా ఇందులో నుంచి తీసుకుని ఇది ఇలా వేసుకుంటే మిడిల్లో వస్తుంది అన్నమాట. ఇట్లా ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ కొద్ది క్లాత్ తీసుకుని ఇక్కడ ఈ విధంగా పైకి తీసుకోవాలి. మళ్ళీ ఈ విధంగా మొత్తం కూడా రౌండ్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమేనండి.
చాలా ఈజీ అండి. అసలు కుట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా మిర్రర్ వర్క్ చేసుకోవచ్చు. బ్లౌజెస్‌కి, డ్రెస్సెస్‌కి అన్నిట్లికి కూడా దేనికి కావాలంటే దానికి మనం వర్క్ చేసుకోవచ్చండి. చాలా ఈజీ అనమాట ఈ వర్క్ మాత్రం. కొంచెం సిల్క్ థ్రెడ్ కాబట్టి కొంచెం అక్కడక్కడ ఇలా చిక్కు పడతా ఉంటుంది. మళ్ళీ సరి చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం కూడా స్టిచ్ చేసేసుకోవటమేనండి. బ్యాక్ తిప్పి నాట్ వేసేసుకుని కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలానే మొత్తం కూడా రౌండ్ మిర్రర్స్ మొత్తం కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చండి. ఇట్లా వస్తుంది. మల్టీ కలర్స్ అయినా వేసుకోవచ్చు, సేమ్ కలర్ అయినా వేసుకోవచ్చండి. ఇవాళకైతే ఇదేనండి వీడియో. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్ అండి.